అకూపారంబు భూమిస్థలంబవు. ఏదైనా ఓడలో ప్రయాణం చేస్తూ, పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో గనక కూలిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు గనక శివస్మరణ చేస్తే కాకినాడ మత్స్యకారులు గుర్తుపెట్టుకోవలసిన మాట, మత్స్యకార జాతికి నిరంతరం ప్రళయమే పాపం. వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన మాట ఒక్క మంత్రం నమశివాయ నమశివాయ. ఎన్ని పడవల్లో ఎంతమంది వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు. భగవత్ స్మరణ అంత గొప్పది. మనం అది ఒక్కటి చెయ్యం, తాళ్ళు పేళ్ళు అని జాగ్రత్తలు పెట్టుకుంటాం. గ్రహస్థితి వక్రిస్తే ఈ తాళ్ళు పేళ్ళు కాపాడవండి, పరమేశ్వరుడు కాపాడుతాడు ఖచ్చితంగా, భగవద్భక్తి కాపాడుతుంది. అంటే ఆ శివస్మరణ రైల్లో వెడుతున్నప్పుడు ఊరికే ఈ స్మార్ట్ ఫోన్ కెలకడం కంటే సదాశివుని స్మరించడం కదా ఒక్కడ చేయండి ఆ పని. ఓ పుస్తకమైనా చదవడండి. రైల్లో పెడుతూ భగవన్నామస్మరణ చేస్తే ఎంత గొప్పది అంటే, రైలు అంటుకున్నా మన భోగి అంటుకోదు, మనం కాదు మన భోగి. ఎందుకంటే మనం అంటుకోకుండా ఉండాలంటే భోగి అంతా ఉండాలి. మన పక్కవాడు అంటుకున్నాక మనం అంటుకోవాల్సిందే కదా. మనం చేస్తే భోగిలో అందరినీ కాపాడినవాడు అవుతాం. అంత గొప్పది.